వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. డిప్యూటీ సీఎంగా చేస్తున్నాడు ఆయన. అలాగే నెక్స్ట్ 2029లో ఆయన సీఎం అవుతాడని మాకు కన్ఫర్మ్గా అయిపోయింది. ఇంకా మేము ఆయన మాటకై మేము ప్రశ్నిస్తూ జనాలకి మంచి చేస్తూ ఆయన బాటలో ఆయన చెప్పిన మాటకై మేము పనిచేస్తూ పోతామని చెప్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మా యొక్క ఆరాధ్య దైవం మరి పవర్ స్టార్ మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మా యొక్క కళని సాకారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులకి ఒక ఊతమై డిప్యూటీ సీఎంగా నిన్న ప్రమాణం స్వీకారం చేసినందువల్ల మేము ఆయనని హర్షిస్తూ ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ నియోజకవర్గం వైడు అందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పవర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకి మేము పాలాభిషేకం చేస్తూ ఎమ్మెల్యేలకు సంబంధించి పురవీధులు గుండా ర్యాలీ కూడా చేయడం అయింది. మేము రాబోయే రోజుల్లో ఈరోజు కేవలము ఆయన ఒక డిప్యూటీకి సంబంధించిన సీఎంఏ, రాబోయే రోజుల్లో రాష్ట్ర సీఎం 2029కి జై జనసేన. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతానన్నాడు. జగన్ ని ఎంత తొక్కాడో ప్రజలు చూశారు. ప్రజలు దీనికి అంతా మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కూడా సహకరించినందుకు అందరికీ మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాభివృద్ధి కూడా బాగా జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాము. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జయనాగేశ్వర రెడ్డి కూడా పూర్తి స్థాయిలోన మేము అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు, జనసేన పార్టీ ఎమ్మెనూరు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను